తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనేది సామాన్యమైన నినాదం కాదని తేల్చి చెప్పారు కేటీఆర్. తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి కూడా వెనుకాడని మహానాయకుడు కేసీఆర్ అని స్పష్టం చేశారు. కొంతమంది అల్ప సంతోషులు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పైశాచికానందం పొందుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ త్యాగం గురించి గులాబీ సైనికులు ఈ తరం ప్రజలకు చాటి చెప్పాలన్నారు. 2028 డిసెంబర్లో తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్. పుష్కర తెలంగాణ ఇవాళ ముష్కరుల పాలైందని మండిపడ్డారు. నాడు పుష్కలంగా ఉన్న తెలంగాణ నేడు నిష్ఫల తెలంగాణగా మారిందని తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అలాగే రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ జానపదాన్ని జాలువార్చిన 5 ప్రముఖ కళాకారులను పట్టు శాలువాతో సత్కరించి వారికి నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం గురించి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ వివరించారు. ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు. త్యాగాల చరిత్రకు న్యాయం జరిగిన రోజు, అవమానాల అధ్యాయానికి ముగింపు పలికిన రోజు, తెలంగాణ ఆత్మగౌరవ పతాకం సగర్వంగా ఎగిరిన రోజు, 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలు సాకారమైన రోజు నేడు అంటూ నాటి ఉద్యమ కాలాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. కేసీఆర్ ఉద్యమ నాయకత్వం, సబ్బండ వర్గాల పోరాటం కలిసి తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకున్నదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ సమక్షంలో వీరంతా గులాబీ కండువాలు కప్పుకున్నారు. వీర్నపల్లి సర్పంచ్ మల్లార్పు అరుణ్తో పాటు పలు మండలాలకు చెందిన ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ జాతి వివక్ష అవమానానికి గురైందని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని గుర్తు చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉద్యమకారులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి చేసే కుట్రలు జరుగుతున్నాయని మధుసూదనాచారి మండిపడ్డారు. మన నీళ్లను కొల్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. అసాధ్యమనుకున్న తెలంగాణను సాధించిన ధీరోదాతుడు కేసీఆర్ అని ప్రశంసించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అద్భుతమైన పాలనతో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన అనితర సాధ్యుడు కేసీఆర్ అన్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెనుకబడిందన్నారు. హస్తం పార్టీకి ప్రజలు తగిన శాస్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పారు. ఈ మేరకు సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జగదీష్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పోరాడి సాధించిన తెలంగాణను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రగతి పదంలో నిలిపారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అన్ని వర్గాలను ఏకం చేసి తెలంగాణ కోసం కేసీఆర్ పోరాడారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణను చూస్తే బాధ కలుగుతుందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. యూరియా కోసం తిప్పలు, పంట విక్రయించేందుకు రైతులు రోడ్డెక్కాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ఐక్యంగా పోరాడి తెలంగాణ వ్యతిరేక శక్తులను అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. మహబూబ్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా, పార్టీ జెండాను శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. అంతకుముందు అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు మోసపోయి గోసపడుతున్నారని విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. తెలంగాణ ప్రజలకు ఇష్టమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి ఆంధ్ర వాళ్ల తల్లికి దండం పెట్టడం ఇష్టం లేక తాను అధికారిక కార్యక్రమంలో పాల్గొనలేదని చెప్పారు. తెలంగాణ రాజ్యముద్రలో కాకతీయ కళాతోరణం తీయడానికి కాంగ్రెస్కు మనసు ఎలా వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే సీఎం పాలన కొనసాగిస్తున్నారన్నారు. భారతదేశంలో అతిపెద్ద ఆసుపత్రి వరంగల్లో నిర్మిస్తే దానికి నిధులు ఇవ్వట్లేదని విమర్శలు గుప్పించారు. రైతు డిస్కం పెట్టి చంద్రబాబు కన్నా రేవంత్ రెడ్డి 1000 రెట్లు ప్రమాదకరంగా మారబోతున్నాడన్నారు పల్లా రాజేశ్వర రెడ్డి. స్టేషన్ గణపూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ జెండా, బీఆర్ఎస్ జెండాను మాజీ డిప్యూటీ సీఎం తాటికోట రాజయ్య ఆవిష్కరించారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని స్పష్టం చేశారు. సాధించిన తెలంగాణ అన్ని రంగాల్లో కేసీఆర్ అభివృద్ధి చేశారని రాజయ్య గుర్తు చేశారు.
వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తెలంగాణ రాష్ట్ర జెండాను ఎగురవేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సేవలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. కేసీఆర్ ఉద్యమ నాయకత్వ కృషిని, రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాన్ని, త్యాగాలు చేసిన అమరవీరులు, ఉద్యమకారులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కను నాటుతూ పర్యావరణ పరిరక్షణకు తన వంతు బాధ్యతను నిర్వర్తించారు సంతోష్ కుమార్. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం స్ఫూర్తి, దృఢ సంకల్పంతో ఎలా పోరాడామో అదే స్ఫూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమాన్ని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీంద్రరావు పార్టీ కార్యకర్తలతో కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ కవిత. తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి ఉద్యమకారులను సన్మానించారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి ఉద్యమకారుల, అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దేశంలోనే అగ్రగామిగా నిలిపారని మాధవరం అన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అని మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. నకిరేకల్ సెంటర్లో జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. అమరవీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. త్యాగాలు, పోరాటాల ద్వారా తెలంగాణను సాధించిన మహానాయకుడు, పోరాట యోధుడు కేసీఆర్ అని కొనియాడారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. 10 ఏళ్ల పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ 1గా నిలిపారని చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల్లో 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో గెలిచిందని, 2.5 ఏళ్లలో తెలంగాణలో అన్ని వర్గాలు మోసపోయి ఇబ్బంది పడుతున్నాయన్నారు. కేసీఆర్ను తెలంగాణకు మళ్లీ ముఖ్యమంత్రి చేసి తీరుతామని వినయ్ భాస్కర్ అన్నారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పార్టీ జెండాను ఎగురవేశారు. తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. ప్రజలంతా కేసీఆర్ని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం అంటే అది రాష్ట్ర ప్రజలకు పెద్ద పండగ. అంతటి పండగలో ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి మధ్యలో కాడి వదిలేశాడు. ప్రసంగాన్ని మధ్యలోనే మమ అనిపించాడు. 5 పేజీల ప్రసంగం ఉండగానే ఎండల పేరు చెప్పి ప్రసంగాన్ని ముగించాడు. ఎండ చాలా తీవ్రంగా ఉందంటూ తప్పించుకున్న రేవంత్ వ్యవహారంపై ఇప్పుడు తెలంగాణ సమాజం బగ్గుమంటుంది. ట్యాంక్ బండ్పై తెలంగాణ అమరవీరుల స్తూపాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వద్ద తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ వద్ద సీఎం కార్యక్రమం జరుగుతున్నప్పుడే ఈ ఆందోళన కొనసాగింది. మహబూబ్ నగర్, సిద్దిపేట్, దమ్మైగూడ, జియాగూడ నుంచి వచ్చిన అమరవీరుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. జనగామ జిల్లాలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అటర్ ఫ్లాప్ అయ్యాయి. రాష్ట్ర అవతరణ సంబరంలో ఉద్యమకారులకు అవమానం జరిగింది. ఉద్యమకారుల కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయకపోవడంతో వాళ్ళెవరూ కానరాలేదు. జిల్లా అధికారులు, వీఐపీలు, విజిటర్ల కోసం మాత్రమే గ్యాలరీలు ఏర్పాటు చేశారు. దీంతో ప్రభుత్వం తూతూ మంత్రంగా వేడుకలు నిర్వహించి మమ అనిపించింది. ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి వేడుకల్లో పాల్గొన్నారు.
హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరం అమ్మరాన్ అంటింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆనందోత్సాహాల మధ్య తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి. బోర్డు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన జెండా గులాబీ జెండా అని అన్నారు. ఉద్యమం మధ్యలో ఆపితే రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పిన ధైర్యవంతుడు, నిజాయితీ గల నేత కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులను సన్మానించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, బీరా హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాతో పాటు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కవులు, కళాకారులను ఘనంగా సన్మానించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనలో వ్యవసాయం, సాగునీరు, సంక్షేమం, మౌలిక వసతుల రంగాల్లో సాధించిన అభివృద్ధిని నాయకులు గుర్తు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విమర్శించే స్థాయి కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్కు లేదని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బోయిన్పల్లిలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి జెండాను ఆవిష్కరించారు. కంటోన్మెంట్లో 2 ఫ్లైఓవర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినదే కేసీఆర్ అని, అప్పుడు పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గణేష్ మాట మార్చడం ఎంతవరకు సమంజసమని జక్కుల మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో విద్యా మౌలిక సదుపాయాల కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొన్నారు. ఆయా డివిజన్ల నాయకులతో కలిసి జాతీయ జెండాతో పాటు బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. మిఠాయిలు పంచి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా డివిజన్లలోని నాయకులతో కలిసి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి పునరంకితం అవుతామని, వలసదారుల కుట్రలను ఛేదిస్తామని ప్రతిజ్ఞ చేశారు. నల్గొండ జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు బీఆర్ఎస్ నేతలు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్ నాయక్, భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, మాజీ జడ్పీ చైర్మన్ నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, రాకేష్ రెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్యమ నేతగా 14 ఏళ్లు పోరాటం చేసి ఆమరణ నిరాహార దీక్షతో చావునోట్ల తలపెట్టి ఢిల్లీ పీఠం వణికించి కేసీఆర్ తెలంగాణను సాధించారని గుర్తు చేశారు బహ్రెయిన్ ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నేతలు. సాధించిన తెలంగాణకు 2 సార్లు సీఎంగా సేవలందించి ప్రగతి పదంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపారన్నారు. బహ్రెయిన్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో అండాలస్ గార్డెన్లో జరిగిన ఈ వేడుకల్లో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేష్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు కనుసన్నల్లో సీఎం రేవంత్ పనిచేస్తున్నాడని విమర్శించారు మాజీ మంత్రి జోగురామన్న. చంద్రబాబు పవన్తో కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా పావులు కదపడంపై మండిపడ్డారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజే నవ తెలంగాణ నిర్మాణం అంటూ ఆంధ్ర నుంచి పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి వస్తామని ప్రగల్భాలు పలకడమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు జోగురామన్న. అంబేద్కర్, గాంధీ, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలను సమర్పించి ఘన నివాళులర్పించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జాతీయ పతాకానికి తీవ్ర అవమానం జరిగింది. 13వ వార్డులో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ కార్యక్రమంలో వార్డులో బీఆర్ఎస్ కౌన్సిలర్ రాజ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అయితే ఆ తర్వాత అక్కడికి వచ్చిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి ప్రభాకర్ పోలీసులను చూస్తుండగానే దౌర్జన్యంగా జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. ఈ వ్యవహారాన్ని బీఆర్ఎస్తో పాటు పలువురు తీవ్రంగా తప్పుపట్టారు. జాతీయ జెండాను అవమానపరిచిన ప్రభాకర్పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి ఎవరో స్వయాన విద్యాశాఖ అధికారులకే తెలవని దుస్థితి. రేవంత్ రెడ్డి ఫోటో కింద విద్యాశాఖ అధికారి అని, ఉత్తమ్ కుమార్ ఫోటో కింద జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అని రాయించారు సూర్యాపేట జిల్లా అధికారులు. అదే ఫ్లెక్సీని పట్టుకొచ్చి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పెట్టారు. మీడియా ఐడెంటిఫై చేసే వరకు సోయికి రాలేదు అధికారులు. ఆఖరికి కలెక్టర్ కూడా కనిపెట్టలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖ అధికారులే ఇంత టాలెంటెడ్గా ఉంటే ఇక మిగతా డిపార్ట్మెంట్ల సంగతేందో.
రేవంత్ పాలనపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రేవంత్ ప్రైవేటు కంపెనీ లిమిటెడ్ పాలన నడుస్తుందని మండిపడ్డారు. సింగరేణిని నిర్వీర్యం చేసి ప్రైవేటు పరం చేసే కుట్రలు సాగుతున్నాయని దుయ్యబట్టారు. సింగరేణిలో కారుణ్య నియామకాలు కల్పించడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గులాబీ శ్రేణులంతా పెద్ద ఎత్తున పాల్గొని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదులో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కేసులో వర్తించని సెక్షన్లు చేర్చడంపై నాంపల్లి 12వ ఏసీజేఎం ఇన్ఛార్జి న్యాయమూర్తి ఇన్వెస్టిగేటింగ్ అధికారికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఆ సెక్షన్లను ఎందుకు చేర్చారో వివరణ సమర్పించాలని, అలాగే షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. రైతుల గోడును సర్కారు పట్టించుకోవడం లేదని సిద్దిపేట రైతులు మండిపడుతున్నారు. గన్ని బ్యాగులు లేక, లారీలు రాక, ధాన్యం కొనుగోలు సకాలంలో జరగక అన్నదాతలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ రాజీవ్ రహదారిలోని బక్రీ చప్యాల చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇది వాళ్ళ న్యూస్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ న్యూస్.